కాబట్టి మనుషులు ఏం చేయాలంటే ఆ స్థితిని నిలిచించడం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందేవో, పాపం చేయని స్వభావం ఒకటి నీకు కలగాలి. అప్పుడు దేవుడు నీతో సమాన స్థితిలో నిలిచడానికి ఇష్టపడుతుంటాడు. ఈ మధ్యలో క్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి నీకు వెలుగులు నడుస్తుంటే ప్రతి పాపం నుంచి శుద్ధీకరించే కార్యక్రమం కొనసాగిస్తుంటుంది అనమాట. అందువల్ల క్రీస్తు యేసు మధ్యలో నిలబడిన ఉద్దేశం అది కేవలం. అప్పుడు చెప్పాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా నిలిచి. పునాది మీద కట్టబడటం మేరే. పునాది లేకుండా కట్టబడే మనుషులు కూడా ఉంటారు. పునాది మీద కట్టబడిన వారై. ఈ పునాది మొదలుపడింది 3వ అధ్యాయంలో పునాదేశంలో కనపడుతుంటాడు. 10వ వచనంలో నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని. నేర్పరైన శిల్పకారుడు వేసే పునాది నైపుణ్యం వేసాడు అనమాట. పునాది పక్క పునాది. నేను నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని మొదలప్పుడు దాని మీద కట్టుచున్నాడు. కాబట్టి కట్టబడినప్పుడు ఖచ్చితంగా ఆ కట్టడానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. కొన్ని నీతి న్యాయములు అనేవి ఈ కట్టడానికి ఆధారమైన సంగతులు. పునాది మీద కట్టబడిన వారై, క్రీస్తు ప్రభువు అనే బండ మీద కట్టబడిన వారై. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనాడు. ఆ పునాది యేసు క్రీస్తే. ఆ పునాది మీద వెండి బంగారం వెలగలగాడు ఒకయ్య కొయ్య కరకాలు వగైరా సంగతులు కడితే వారి కట్టడాలంటే తెలియబడుతుంటుంది. కాబట్టి కట్టేటప్పుడు ప్రత్యేకించి ఉపయోగించబడిన వస్తువుల గురించి తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో పునాది మీద కట్టబడినవాడు 16వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవు ఇచ్చినాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి అయినది. విశ్వసించేవాడు కలవరపరచబడు. నేను న్యాయమును కొలనూలును, నీతిని మట్టపు గుండును పెట్టుదును. కాబట్టి ఆయన బేల్దేరి మేస్త్రి భాషను ఉపయోగించడంతే. బేల్దేరి మేస్త్రి భాష అది ఏంటి, కొలనూలు మట్టపు గుండు రెండు. ఈ పనిమిట్టు లేకుండా గోడ కట్టలేడు అవడం. అందువల్ల ముందేం చేస్తుంటాడు, లైన్ చూస్తాడు. ఇక్కడ లైన్ చివరి లైన్ గీసి అక్కడ దండాడేస్తుంటాడు. నీతి అనే న్యాయం అనే కొలనూలు. న్యాయం ఉందా లేదా, కరెక్ట్ న్యాయం ఉందా లేదా. రెండోసారి నీతి అని మట్టం కొండేస్తాడు. నీతిని అనుసరించి చేయబడింది అని కట్టడమేనా ఇది. ఎలాగో కట్టబడే ఈ విశేషమైన కట్టడంలో మనుషులు కట్టబడితే అది స్థిరమైన పునాది. కాబట్టి నీతి న్యాయముల చేత కట్టబడి అనే మట్టపు గుండు తుప్పల నూరుతో బేల్దార్ మేస్త్రి యొక్క వస్తువులతో దేవుడి కార్యక్రమం కొనసాగిస్తుంది. కాబట్టి కట్టడం అంటే ఎటబడితే అటు కట్టే కట్టడం కాదది. మద్రాసులో ఒక బేల్దార్ మేస్త్రి ఉన్నాడు. చాలామంది బేల్దార్ మేస్త్రిని చూశాను, కానీ ఒక్కడిని చూశాను. అతను కాపీ పట్టుకుని ఇలాగ అన్నదంటే ఆకారం వచ్చేస్తుంది, ఆశ్చర్యంగా కనపడుతుంటాడు. ఇంకోటి చేయాలంటే అడు గింజుకుంటుంటాడు దాన్ని అలా చేయడం. కాబట్టి నేర్పలేని వాడు అన్నమాట తన పనిలో. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే ప్రత్యేకించి చెప్పేశాడు, వేయబడినప్పుడు మరో పునాది వేయడానికి వీల్లేదు. పునాదిరాయిని ఏరుకున్నవాడు తండ్రి దేవుడు. దాన్ని కాంట్రాక్టర్స్ వచ్చి సంగతి మీకు చెప్పాను. ముందుగా వచ్చిన కాంట్రాక్టర్స్ దాన్ని కుదరలా. యోధా మత నాయకులు మేము అన్నాడు కాంట్రాక్ట్ పట్టుకున్నారు. వాడు ఈ రాయి కుదరలు తీసేసి దాని మీద కట్టమంటావా, బ్రహ్మాండానికి బిల్డింగ్ కట్టానంటారు. ఇక్కడ నీకు చేత అయితే దాంతోనే కట్టాలా. మళ్ళీ టెండర్ పిలిచింది. టెండర్ పిలిస్తే పోస్టుల ముందుకు వచ్చేసి అది సమాచారం. అది ఏర్పాటు చేయకుండా అపోస్తుల పునాదిని. అందుకని పల్లపు పట్టణానికి వచ్చి వాళ్ళని చేసినప్పుడు ప్రత్యేకించి దాని పునాదుల మీద అపోస్తుల 12 పేర్లు రాయబడి ఉన్నాయని చెప్పేసి. పల్లపు పట్టణం అనేది ఒక ఆశ్చర్యకరమైన అనుభూతి. దేవుని పరిశుద్ధులు తీర్పు అనంతరం అనుభవించిపోయే మహత్తరమైన స్థితి ప్రకటన గ్రంథంలో వర్ణించబడిందనుకో, అది వేరే సమాచారం. ఆ పట్టణంలో కనీసము అపవాది కానీ
శోధన కానీ శోధకుడు ఎవరు లేకుండా ఉండే ఒక విశేషమైన పట్టణం. ఆ పట్టణపు పునాదుల్లో అపోస్తుల యొక్క పనులు పేరు రాబడినాయన్నమాట. కాబట్టి పునాదులు గల పట్టణంలో అపోస్తుల పేర్లు ఉండేవాడినాయంటే వారు ఈ కాంట్రాక్ట్ వారు కొట్టేశారు అన్నమాట. నీతి న్యాయములు అనే నీతిని లైన్ లాగి న్యాయమైన పనులు మట్టకుండా వేస్తారు. దానికి కరెక్ట్ ఉంటేనే శరీరంలో ఉన్నట్టు, లేకపోతే తీసాపడబడేది అనమాట. ఈ రాయి దానికి మట్టడం కరెక్ట్ సరిపోలేదు అనుకో, కావాలంటే లోపల దంచుతాడు, లేకపోతే తీసేసారు కట్టాలి. మామూలు కట్టడం దానికి నువ్వు సరిపడతావో లేకపోతే నిలబెట్టి పట్టేయమంటావు, ఆ సంగతి తెలుసుకుంటాడు. అందువల్ల ఇలాంటి ఒక విశేషమైన కట్టడం ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో 19వ వచ్చింది సమాచారం రాబడింది. పునాది మీద కట్టబడినవారు, కొలసిలో ఉండే క్రీస్తు సంఘం పునాది మీద కట్టబడినవారు. మీ స్థానిక సంఘంలో పునాది మీద కట్టబడింది నా స్థానిక సంఘం. 19వ వచ్చింది, 2వ అధ్యాయం 19వ వచ్చిందండి. పునాది మీద కట్టబట్టమనే ఒక విశేషమైన కార్యక్రమం గురించి మాట్లాడుతూ మీరు పరదేశంలో పరజనులు దేవునితో చదువు. కాబట్టి పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, ఓహో పరిశుద్ధులతో ఏక పట్టణ దేవుని ఇంటి వారినై ఉన్నారు. మొదలయ్యుండగా కట్టబడినారు. కాబట్టి స్థిరంగా నిలిచి అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వారు కొలసి సంఘం. మీరు పునాది మీద నిలిచిన వారై అన్నారు. పునాది మీద నిలబడకపోతే కట్టబడిన అనవసరం, వేస్ట్. అది ఈ పునాది మీద నిలవటం అంటే చాలా విశేషమైన సంగతి. నేను మన గతంలో తెలియజేసాను, మళ్ళీ అనుభవపోతున్నా. పునాది మీద కట్టడం అనే ఈ కట్టబడిలో 2 విశేషమైన సంగతులు ఉంటాయి. ఒకటి, ఈ కట్టడంలో అమర్చబడటానికి తగ్గింపు జీవితం కావాలి. తగ్గింపు జీవితం కానివాడు ఈ పునాదిలో కట్టబడటానికి ఛాన్స్ లేదు. క్రీస్తు యొక్క స్వభావం అది. మూల రాయి యొక్క స్వభావము తగ్గింపు స్వభావం. దేవునితో సమానంగా ఉన్నవాడు మనిషి పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించడం తను తానే రిక్తనిగా చేసుకున్నాడు. తగ్గించుకున్న స్వభావం మొదటి రాయి. ఈ రాయి మూల రాయికి ఉండే స్వభావం అంటే ఒకటి తగ్గించుకున్న స్వభావం, 2 శ్రమానుభవం స్వభావం. కనుక తగ్గించుకుని శ్రమానుభవం అనుభవించడానికి అపోస్తులు సరిపోతారు. అపోస్తులు పునాది మీద కట్టబడిన వారు సరిపోతారు. కాబట్టి నువ్వు శ్రమానుభవానికి ఇష్టపడకపోతే ఈ పునాది మీద కట్టబడడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు తగ్గించుకోకపోతే పునాది మీద కట్టబడడానికి ఛాన్స్ ఉండదు. ఘనత దేవునికి సమర్పించడానికి ఆలోచించకపోతే నేనే మనగాళ్ళని చెప్పుకోదలుచుకుంటే ఈ పునాది మీద కట్టబడడానికి అవకాశం ఉండదు. మనగాళ్ళకి ఈ పునాది మీద ఛాన్స్ ఉండదు. మనగాడు పనికిరాదు దీంట్లో. నేనేమన్నా శాతగాని కూడా వింటావా, పనికొస్తావు. నేను మనగాడిని అనుకుంటావా, తీసిపడతాయి. ఇది రాయి పనికిరాదా, తీసిపడతాను. ఇది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు పాపము. ఇది మనగాడు అనుకుంటుంది, ఎడిపెట్టే కుదరట్లా. నేను తగ్గించుకుంటే మనగాడు కాదంటున్నాను. నేను మనగాడు, నేను తీసపడాడు. నాటి మీద కట్టబట్టడానికి కుదరని కార్యక్రమం. మనగాడు కట్టబట్టడానికి అవకాశం లేని మాట. మీరు పునాది మీద కట్టబడ్డారంటే దానికి అనుకూలమైన మనిషి. పునాది మీద కట్టబడిన వారి స్థిరంగా నిలిచిండి మీరుగన్నట్టు ఆకాశం ప్రజలు సాకసర్మ సృష్టి పడుతుంది. ఈ విశేషమైన సువార్త మనుషులను ఏం చేస్తుంటుందంటే వినయ బుద్ధి గలవారిగా మనుషుల ముందు తీర్చిదిద్దుతుంది. సమస్యలను శిష్యుడిగా చేయడి అన్నాడు. శిష్యుడిగా చేయబట్టడానికి మనుషులు సంపూర్ణంగా హృదయాన్ని తను అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మక నామములో బాప్తిసం. ముందు బాప్తిసం తర్వాత శిష్యులు వెళ్ళేయటం కాదు. మనోళ్ళు ఏం చేస్తుంటారంటే ముందు బాప్తిసం ఇచ్చి తర్వాత శిష్యులు నేర్పించండి రోజులు అంటుంటారు. కాదు, రివర్స్ గానే దొరుకుతుంది బండి. కాదు, అది జరగడానికి లేదు. ముందు శిష్యులుగా చేసి ఆ తర్వాత బాప్తిసం వేయండి. మీరు శిష్యులుగా చేసి బాప్తిసం ఇచ్చారా, బాప్తిసం ఇచ్చి శిష్యులుగా చేస్తున్నారా? కాబట్టి పునాది మీద కట్టబట్టం అనేది చాలా విశేషమైన సంగతి. శిష్యులుగా చేసి అప్పుడు బాప్తిసం ఇస్తారు కట్టబట్టడానికి. శిష్యులుగా చేపట్టడం అనేది చాలా సింపుల్ అయిన కార్యక్రమం కాదు. చెప్పేశాడు, తల్లినైన తండ్రిని నాకంటే ఎక్కువ ప్రేమించాడు, నాకు పాత్రుడు కాదు, శిష్యుడు కానని అని చెప్పాడు. ప్రాణం సైతము ప్రేమించేవాడు శిష్యుడు కాదు. తన ప్రాణం సైతం నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నా శిష్యుడు కానాడు. అన్నిటికంటే అందరికంటే క్రీస్తుని ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలి ఆ శిష్యుడు. తన శ్రమానుభవంతో పాటు ఆ రాజ్యంలో జీవిత విధంగా నిలిచేవాడై ఉండాలి శిష్యుడు. అలాగైన వాడిని అప్పుడు బాప్తిస్మం.
సమస్త జన్మ శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మీయండి. అప్పుడు నేనేం చేయాలి అప్పుడు చెప్పండి, నేనేం చెప్పాను అది చేయమని. అంతకుముందు చెప్పే కార్యక్రమం కాదు అది. సిస్టమేటిక్గా పునాది మీద కట్టబడిన వారు అయ్యింది. అందువలన ఈ కార్యములన్నీ పునాది మీద కట్టబడటం చాలా ప్రాముఖ్యంగా అవసరం. లేకపోతే పునాది మీద కట్టబడుతుంటారు కానీ పునాది మీద కాదు. పాడబడుతుంటారు పర్పసుడు, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాను బండ ఇసుక మీద కట్టాను అంటాడే అదన్నా. ఇల్లు కట్టడం వల్ల ఇప్పుడు కావాల్సింది పునాది మీద కడుతున్నామా. పునాది మీద కట్టబట్టం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం, లేకపోతే ఇల్లు కూలిపోతుంది. అందువల్ల అపోస్తలుడు పౌలు కొలసీల యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు నిజం కరెక్టే, అప్పుడు మీరు పునాది మీద కట్టబడిన వారు అనేసి. పునాది మీద కట్టబడిన వారే మీరు విన్నట్టు ఆకాశం సమసృష్టికి ప్రకటింపబడేది ఈ సువార్తలను కలుగు నిరీక్షణ తిరిగిపోక విశ్వాసం ఉంది నిరీక్షణ అదే మీకు కలుగు. నేను మీకు కలుగును, ఆ నిరీక్షణ మీకు కలుగుతుంది. నిరీక్షణ ఒకటే గురించి మాట్లాడుకున్నా, ఆ ఒకటే నిరీక్షణ మీకు కలుగుతుంటుంది. నేను నిరీక్షింటే మీ నిరీక్షణ కలుగుతుంటుంది. కాబట్టి ఈ అపోస్తలుడైన పౌలు దానికి స్వచ్ఛపరిచారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించుచు సంఘం ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొద్దువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. క్రీస్తు సంఘం కొరకు పడిన పాటలు లోపం ఏమైనా ఉన్నాయా? ప్రభువు యేసు క్రీస్తు తన సంఘం కొరకు ఏమైనా లోటైన పాటలు చేసుకో కార్యం జరిగించాడా? ఏం లోటు చేయదా వాస్తవానికి? మరి కొద్దువని అంటావేంటి? క్రీస్తు శరీరంలో కొద్దువైన పాటలను నా శరీరంలో నెరవేర్చుకుంటానంటాడేంటి? క్రీస్తు పాటలు సంఘం కొరకు ఏ పాటలు పడలేదు? రేపేసి 5వ అధ్యాయంలో 27వ వచ్చిన సమాచారం రాబడింది. సంఘం కొరకు ఆయన ఏం చేశాడని సమాచారం ప్రత్యేకించి సంఘం యొక్క దృష్టిలో దేవుని సంకల్పం వివరించినప్పుడు సమాచారం రాయబడింది. 27వ వచ్చింది 5వ అధ్యాయం 27వ వచ్చింది. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన చేయను అట్లు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన దాన్ని తన ఎదుట నిలబెట్టుకుని వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచిగా దాని కొరకు తన ఏమైనా లోటు చేశాడా? ఏమే లోటు చేయాలి? మరి లోటైంది ఏమన్నా ఉంటే అంటారేంటి? లోటైంది ఏముంది? లోటైంది ఏముందంటే ప్రభువుని యేసు తన సంఘం కొరకు తాను చేసిన కార్యక్రమం అంతా ఏం చేశాడు. కానీ సువార్త ప్రకటించే కార్యక్రమం ఉందే అది క్రీస్తు చేసే కార్యక్రమం కాదు. క్రీస్తు తన సంఘం కొరకు సువార్త ప్రకటన చేసే కార్యక్రమం ఆయన పెట్టుకోవాలా. కాబట్టి సువార్త ప్రకటన ఒక లోటు ఉంది సంఘం కొరకు. సువార్త ప్రకటన జరిగించే బదులు సంఘం కొరకు మనుషులు ఇంకా కొన్ని పూర్తి చేయలేదన్నమాట. కాబట్టి ప్రభువుని యేసు తన అపోస్తలులకు ఒక చిన్న భాగం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సంఘం పక్షంగా. ఏ వదిలిపెట్టాడంటే సంఘం కొరకు సువార్త ప్రకటించే భారం ఉంది. సంఘ నిర్మాణ కార్యక్రమాన్ని జరిగించే బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల గురించి అపోస్తలుడు పౌలు మాట్లాడాడు. నా వంతులు నాకు ఒక వంతు ఇచ్చేశాడు. నా వంతులు పౌలా నీ వంతు ఇది ఈ కార్యక్రమం కొరకు చేయమన్నాడు. కాబట్టి అంతవరకు సంఘం కొరకు కృష్ణబాబు ఏర్పడిన పాటలో కొద్దువైంది ఏంటంటే ఇంకా పాటలు పోయి కృష్ణబాబు భూమి మీదకి వచ్చి సంఘం కొరకు సువార్త ప్రకటన చేయలేడు. ఆయన నేరుగా వచ్చి సువార్త ప్రకటన చేయలేడు. అయిపోయింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ కార్యక్రమం జరిగించి ముగించి వెళ్ళిపోయాడు. ఎంతవరకు జరిగించాలో అంతవరకు జరిగించేసాడు. ఇక మీదట బ్యాలెన్స్ సంఘంది. సంఘం బ్యాలెన్స్ అపోస్తలుడైన పౌలుకు కూర్చిచ్చాడు. పౌలు నీవు ఇంతవరకు చేయాలా అని చెప్పేసి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎంతవరకు చేయాలని నియమించబడ్డాడు. ఆ నియమించబడిన కార్యక్రమం మేరకు అతను సంఘం కొరకైనా తన వంతులు తాను నిలిచి కార్యక్రమం. సంఘం కొరకు నీ వంతు ఏముందో తెలుసుకున్నావా? ఏది నీ వంతు? నువ్వేం చేయడానికి ఉద్దేశించబడ్డావు? సంఘం కొరకు నీ పాడు నీ వంతు ఏదో ఒకటి ఉంది. ఆ సంగతి గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే గుర్తించకుండా నిద్ర లేచి దినాలు గడిపే మనుషులు సంకల్పంలో భాగస్వాములు అవడానికి ఇష్టపడట్లేదు అన్నమాట. దేవుడి సంకల్పంలో పరమానంద దేవుడు ఉన్నాడు. దేవుడి సంకల్పంలో కృష్ణబాబు పాత్ర అయి ఉన్నాడు. దేవుడి సంకల్పంలో పరిశుద్ధాత్మ పాత్ర అయి ఉన్నాడు. దేవుడి సంకల్పంలో అపోస్తలులు పాత్ర అయి ఉన్నారు. క్రైస్తవుడిగా దేవుడి సంకల్పంలో నీవు ఒక పాత్ర అయి ఉన్నావు. నీ చేయాల్సిన బాధ్యత, నీ కార్యక్రమాలు నీకు వదిలిపెట్టబడ్డాయి. నీ కార్యక్రమం మరొకటి చేయడు. కాబట్టి నీకు అప్పగించబడిన బాధ్యత నువ్వు చేయాల్సిన అవసరం నీ మీద ఎంతైనా ఉంది. ఈ రోజున ఊళ్ళు నేను తిరగడానికి ఈ వయసులో మొసలుతున్న కారణం ఏంటంటే నా వంతులో నేను ఈ కార్యక్రమం జరిగించాలి. సంఘం విషయంలో నా బాధ్యత ఇది. మద్రాసు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి నేరుగా మళ్ళీ వెళ్ళిపోవాలా, అక్కడి నుంచి నేరుగా ఇంకొక ఊరు వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి నేరుగా ఇంకొక ఊరు వెళ్ళిపోవాలి. ఈ తిరుగుడు దేనికోసం అంటే కృష్ణ సంఘం కోసం. నా వంతు ఇది. కాబట్టి నీకేదో వంతు ఉంటుంది. ఆ వంతు నీ వంతు ఏదో నువ్వు ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఆ నీ వంతులో నువ్వు కార్యక్రమం ప్రభు కొరకు చేయలేదు అనుకో, సంకల్పం నువ్వు భాగస్వామ్యం వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దేవుని మహత్తరమైన సంకల్పంలో నీవు ఒక వంతుగా భాగస్వామ్యం వెళ్ళడం చాలా ప్రాముఖ్యంగా వస్తున్నట్టు. అపోస్తలుడు పౌలు బాధ్యత వీరబోతున్నాను. నా వంతు నాకు కొలిసి అప్పగించబడింది. అపోస్తలుడు పౌలా నేను ఎంతవరకు చేయాలా? క్రీస్తు సంఘం కొరకు రాజ్యాంగ చట్ట కార్యక్రమం ఉంటుంది. ఈ రాజ్యాంగ చట్ట కార్యక్రమంలో నీ వంతు 13 పత్రికలు రాయాలా. నీ వంతు ఏంటంటే చీకటిలో నుంచి మనిషి వెలుగులో నడిపించాలా. ఆ పోలీసు అధికారం నుంచి దేవుడి వైపు మనుషులు చెప్పాలా. నా వల్ల విశ్వాసించడం పాపక్షమడం మారు మనసు కలిగించే పరిస్థితిలో కల్పించాలా. ఇది నీ వంతు అని ప్రభువైన యేసు తను పిలిచిన రోజులు ప్రత్యేకించి తెలియజేశాడు. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలుకు ప్రభువైన యేసు కొలిసి ఇచ్చిన పరిమాణం అక్కడ రాయబడింది. కాబట్టి నీవు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీ వంతు నీకు కొలిసిచ్చిన సమాచారంలో గుర్తించాలని అవసరం ఎంతైనా ఉంది. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 16వ వచనం నుండి 28వ అధ్యాయం 16వ వచనం దయచేసి చూడండి. మేము రోమాకు వచ్చినప్పుడు 26వ అధ్యాయం 16వ వచనం. నీవు నన్ను సూచిన సంగతిని గురించి నేను నన్ను సూచిన సంగతిని గురించి నేను కనబడబో సంగతిని గురించి నేను పరిచారకుడిగా సాక్షిగా నియమించుటకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములకు నిలువును. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలుగకుండా కాపాడను. నా బాధ్యత ద్విపక్షంగా వారి చీకటిలో నుండి వెలుగులోనికి చీకటిలో నుంచి వెలుగులోనికి సాతాను అధికారంలో దేవుని తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసు తనకు 10 పరిచర్య కొలిసి చేశాడు. సంఘం పక్షంగా నా వంతు నేను చేయవలసిన కార్యక్రమం ఏదో, లోకం పక్షంగా నేను చేయాల్సిన పని ఏదో, బాధ్యతగా నేను ఫీల్ అవుతున్న బాధ్యత ఏదో. కాబట్టి సంఘం పక్షంగా పొద్దున క్రీస్తు ప్రభు చేసిన పని వాటిలో పొదువులేమి లేవు. వాస్తవానికి సంఘం కొరకు ప్రభువుని యేసు శిలువలో అనుభవించవలసిన శ్రమానుభవం సంపూర్ణంగా అనిపించేశాడు. మిగిలిన ఇంకేం బ్యాలెన్స్ లేదు. కానీ ఈ శిలువ కార్యక్రమము లోకమంతటా చాటించే బాధ్యత భారము అపోస్తలులకు ఉంది. అది సంఘం యొక్క విస్తరణలో లోకంలో కనిపించేది. మన సంఘం యొక్క విస్తరణలో ఆయన దాన్ని బలపరచడంలో మన వంతు మనం పనిచేయలేదంటే సంఘంలో లోటుగా ఉందన్నమాట. ఆ లోటును పూర్తి చేయాల్సిన బాధ్యతని విధంలో దాన్ని పట్టించుకోలేదన్నమాట జరిగింది. కాబట్టి ప్రతి క్రైస్తవునికి సంఘ సంబంధమైన బాధ్యతలు కొన్ని ఉంటాయి. ఈ బాధ్యత ఏదో నీకు జాతగా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకని స్థానిక సంఘాన్ని ఏం చేసాడంటే ఆయన ఒక శరీరంతో పోల్చి చూపించేశాడు. స్థానిక సంఘంలో శరీరంలో ఒక్కొక్క అవయవము ఏ అవయవము ఏ పని చేయడానికి ఉద్దేశించబడిందో ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. నా కన్ను చూడనంటుంది. నా కన్ను చూడనంటే అర్థం ఏంటప్పుడు నేను గుడ్డోడిని అయిపోమంది. అయితే నాకు చెయ్యి పని చేయనంటుంది. పక్షవాతం కలిగిన వాడు అయిపోయమంటుంది. చెయ్యి పని చేయకపోతే పక్షవాతం వచ్చింది, కాలు పని చేయకపోతే పక్షవాతం. ఈ కాలు చెయ్యి రెండు దేహంతో కోఆపరేట్ చేయట్లా. అప్పుడు దేహం నేర్చుకుంటుంది అనమాట. నడుస్తున్నాను కానీ ఈడ్చుకుంటూ నడుస్తుంది సంగతి. సంఘం యొక్క పరిస్థితిని అలా చేయడానికి అవకాశం ఉందని నేను తెలియజేశాను. ఒకవేళ నీ పని చేయకపోతే పక్షవాతం సంఘానికి వచ్చినట్టు అన్నమాట. సంఘానికి లోటుగా ఉన్నది కొదువులో నీ వంతు నీవు చేసేది ఉంటే అప్పుడు సంఘానికి పక్షవాతం అయిన దేహంలాగా పనిచేయడానికి అవకాశం ఉంది. స్థానిక సంఘంలో ప్రతి వారు తమ పరిమాణం చొప్పున పనిచేయాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో జాగ్రత్త తెలియచేయబడింది. ప్రతిలోనికి మన పరిమాణం చొప్పున పనిచేయచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలం చేత వద్దకబడి 4వ అధ్యాయం ఎఫెసీ 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి 4:14 నుండి ఎఫెసీ 4:14 చదువు. పసిపిల్లమైండి మనుషుల మాయోపాపం చేత వంచినతోనూ తప్పు మార్గంలో కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలోకి ఇటు కొట్టుకొని పోదుగా. ఈ ఉపదేశం అయితే అటు, ఈ ఉపదేశం చేసేటట్టు అటు ఇటు కొట్టుకుని పోయేటట్టు ఉండకూడదు. ఉపదేశాన్ని బట్టి మనుషులు కొట్టుకుని పోయేటట్టు కాకుండా స్థిరంగా నిలిచిండి. కొలసీల భాషలో పునాది మీద కట్టబడిన వాడు స్థిరంగా నిలిచిండి. అటు ఇటు కొట్టుకుని పోయేవాడు కాకుండా ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు. అన్ని విషయంలో క్రీస్తులో ఉంటే కలుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అసలు సంగతి చెప్పాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సర్వసం చక్కగా నచ్చబడి
చక్కగా అమర్చబడే మాట మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చక్కగా అమర్చబడితే శరీరం చక్కగా అమర్చబడింది. నా చెయ్యి నా నెత్తి మీద ఉందనుకో, అప్పుడేం జరిగింది? చక్కగా అమర్చబడలా. చెయ్యి నెత్తి మీద చక్కగా అమర్చబడలా. చెయ్యి అక్కడ ఉండాలో అప్పుడుంటే చక్కగా అమర్చబడి, కాలు అక్కడ ఉండాలో అక్కడ ఉంటే కాలు చక్కగా అమర్చబడి, ఏ అవయవం ఏ స్థలంలో ఉండాలో ఆ అవయవం ఆ స్థలంలో నిలబడి ఉంటే చక్కగా అమర్చబడి. క్రీస్తు స్థానిక సంఘంలో ఇలాంటి కార్యక్రమం జరగాల. నీవు చక్కగా అమర్చబడిన దేహంలాగా ఉండటం అవసరమైంది. నీ స్థలం ఏంటి క్రీస్తు స్థానిక సంఘంలో? నువ్వు చెయ్యివా, కాలువా, నోరువా, లేకపోతే కన్నువా, ఒక చెవివా, ఏంటి నువ్వు? అది చక్కగా అమర్చబడిన పరిస్థితి కావాల్సిన అవసరం. నా చెవి వచ్చిన భుజాన్ని అనుకుందనుకో, పంచేది అది. చెవి అక్కడ ఉండకూడదు. చెవి దగ్గర ఉండాలి, కన్ను దగ్గర ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు తన తన పరిమాణాన్ని చక్కగా అమర్చబడి, ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అదుకుబడి. కాబట్టి ప్రతి కీలు వలన బలం కలగాల, దాని చేత అదుకుబడి ఉండాలా. ఇప్పుడు నా బొట్టనేలు ఏకీభవించకపోతే నేను ఒక వస్తువు ఎత్తలేను, పట్టుకోలేను. దీన్ని నా బొట్టనేలు ఏకీభవించాలా. ఏకీభవించితే కానీ నా చేయి పనిచేయడానికి అవకాశం ఉండదు. ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అదుకుబడి. ఈ అతుకుబడి పరిస్థితుల్లో పట్టుకుంటే నాకు అవకాశం ఉంటుంది, లేకపోతే పట్టుకోలేను. ప్రతి కీలోన కలిగిన బలం చేత అదుకుబడి. కాబట్టి దేహానికి పర్వదేవుడు కొలిసి అనుగ్రహించిన పరిమాణంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, క్రీస్తు శరీరం సంఘంలో ఆ కొదువైన పాటలను నా వంతును నేను పడుతున్నా, దానికోసం నేను ప్రయాసపడుతున్నా. ఆ స్థానిక సంఘాన్ని నేర్పడిన శిల్పకార్యం వల్లే కొత్త స్థానంలో పునాదులు వేస్తున్నా. పునాదులు వేసిన తర్వాత దాన్ని నీటిగా న్యాయమైన కొనంతో నువ్వు నీతిని మట్టుకుంటూ కట్టుతున్నా. ఆ పక్షంగా శ్రమానుభవం అనిపిస్తున్నా, తన్నులు తింటున్నా, పిడిగుద్దులు తింటున్నా, చెరసాల్లో ఉంటున్నా. తన ఒత్తులో తను చేసిన కార్యక్రమం. ఇప్పుడు ప్రస్తుతం నేను చెరసాల్లో ఉన్నా, మీ నిమిత్తం ఉందా నేను చెరసాల్లో అని చెప్పారు. మీ నిమిత్తం కొలసీలారా మీ ముఖం నేను చూడలేదు, మీ ముఖం నేను చూడకపోయినా మీ నిమిత్తం నేను చెరసాల్లో ఉన్నప్పుడు. నన్ను ఎందుకు చెరసాల్లో పెట్టారంటే యూదులు నన్ను ద్వేషించి అనుజనులైన మీ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పానని, మీ దగ్గర సువార్త చెప్పడము వారి యూదులకు నచ్చక మీరు దేవుడి సంకల్పం ప్రవేశించడం అనే కార్యక్రమం ఇష్టపడిన యూదులు నన్ను ద్వేషించి అప్పగించారు. అప్పగించితే నేను చెరసాల్లో వేయబడ్డా. అక్కడ నుంచి ఇప్పుడు రోమన్ శాసనం అనుకోవచ్చు. మీ నుంచి ఇప్పుడు చెరసాల్లో ఉంది. సంఘం కొరకైనా నా పాటలు నేను మీకోసం బతుపడుతున్నాను. అందువల్ల నిజంలో కూడా యూదులతో సమానమైన వారసులని దేవుడి సంకల్పం చెప్పారు. నేను చెప్పింది అది వాస్తవంగా. అది నా జీవితానికి కీడు చేసింది. దేవుడి సంకల్పం మాట్లాడితే, సత్యం మాట్లాడితే నా జీవితాన్ని కీడు చేసింది. దేవుని మర్మం తెలియజేశా. ఆ మర్మం ఏమనగా ఎఫెసీ 3:6 దేవుని అనాది సంకల్పము, దేవుడు మనుషులకు తెలియజేయకుండా వీరికి తెలియజేసిన సంకల్పం గురించి మాట్లాడి ఎఫెసీ 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము, 3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము నాకు తెలియజేయబడిన సంగతిని గురించి మనకు సంక్షేపంగా రాసిదని మీరు దాన్ని చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మముని గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించగలరు. ఈ మర్మం ఇప్పుడు దేవుని అపోస్తలులకు ప్రవక్తలకు, దేవుని పరుషులకు అపోస్తలులకు ప్రవక్తలు బయలుపరచబడినట్లు పూర్వకాలం మంది మనుషులకు తెలియజేయబడలేదు. ఈ మర్మం ఏమనగా అనుజనులు సువార్త వలన యూదులతో పాటు సమాన వారసులు సాధ్యములు. అందుకు నాకు తంట వచ్చింది. ఇప్పుడు ఆ సంగతి చెప్పేందుకు తంట వచ్చింది. దేవుడేమో నాకు అనాథ సంకల్పం బయలుపరిచాడు. అనాథ సంకల్పం చెప్పాను, నేను చెప్పి ఆచరణలో పెడుతున్నా. ఆచరణ ఏం పెడుతున్నా అంటే అన్ని జనులు యూదులతో పాటు సమాన వారసులు అని చెప్తున్నా. చెప్పినందుకే ఈ శ్రమలు, మీ నిమిత్తం ఈ శ్రమ అనుకో. ఈ జైల్లో ఈ నేడు రావడానికి కారణం అదే. సంఘం కొరకు దేవుడి సంకల్పంలో నా వంతు నేను నా భాగం చేస్తున్నా. నా భాగం ఏంటంటే ఆయన అనాథ సంకల్పం నాకు బయలుపరిచాడు. పూర్వకాల మనుషులకి సమాచారం తెలియజేయబడాల. పూర్వకాల మనుషులకు తెలియజేయబడిపోయినా నాకు బయలుపరచబడిన కారణాన నేను ఆ స్వార్థకు పరిచారకుండా ఆ మర్మాలకు గృహ నిర్వాహకుండా నేను సమాచారం తెలియజేస్తుంది. ఏం సమాచారం అంటే అన్ని జనులు సువార్తలను యూదులతో సమాన వారసులు అన్నాడు. మర్మ నాకు బయలుపరిచాడు. ఆ సంగతి నేను చెప్పాను. చెప్తే తండ్రి అన్నాడు. పిడుగుద్దులు పెట్టారు, చెరసాల్లో వేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, న్యాయసభలకు ఇచ్చాడు. ఇచ్చి న్యాయసభలు రావటాన్ని ఆ న్యాయసభలు తీసుకొచ్చి మనుషుల్ని పీకేద్దామని ఆలోచన చేశారు. నేను అలా రాకపోవడానికి ఇష్టపడకపోతే జాగ్రత్తగా చెరసాల్లో వేసి కావలితో రోమపురికి నన్ను పంపించారు. బంధకాల్లో మీకోసం ఉంది. ఇప్పుడు క్రీస్తు సంఘంలో లోటైన ఆ సంగతులు నా శరీరంలో నా వంతు నెరవేరుస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమాచారం కోసం పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ వంతును నువ్వేదో చూడాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఆ సంగతి మర్చిపోకూడదు. ఏం చేయబోతావు? క్రీస్తు శరీరమైన
ఆ సంఘం కొరకు ప్రభువుని యేసు పడిన పాటలో కొలువైంది. నువ్వు పడాల్సింది ఏంటంటే సువార్త ప్రకటన చేయాలి. ఆ సంఘాన్ని నిర్మాణ కార్యక్రమంలో నీ వంతు నీవు కనీసం సున్నమైనా అందించాలి. రాళ్ళు పెట్టి కట్టడం చేతకాదు అనుకో, సున్నమైనా అందించాలి. నీ వంతు నువ్వు చేయాలి. అలాగే నా భార్య నేను చెప్పాను, నువ్వు సున్నమైనా అందిస్తూ ఉండు, కట్టడం నీకు చేత కాకపోతే. కాబట్టి నేను ఖచ్చితంగా పనిచేస్తానని అని చెప్పి నాకు సంపూర్ణంగా సహకరించి సున్నం అందించే కార్యక్రమాన్ని పెట్టేసాను, కట్టు చేసేస్తాను. నేను కార్యక్రమం కట్టుబడి కార్యక్రమం నిర్వహిస్తున్నాను. కాబట్టి మా ఇంటి వారు దీంట్లో పాలువారు కావాలనేది నా విషయం. తీసుకు అనుభవించిన శ్రమలో పాలేదో కొంచెమైనా పొందాలి అనేది ప్రతి క్రైస్తవుడి జీవితానికి గురై ఉండాలి. తను మాత్రమే కాదు, తన ఇంటి వారిని దాంట్లో ఇన్వాల్వ్ చేసి వారికి కూడా దీనిని అందించేటట్టుగా ప్రత్యేకించి కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం ఉంది. అదే అపోస్తలుల పౌలు తెలియజేసి క్రీస్తు ప్రభు యొక్క ఆ సంఘం కొరకు ఆయన పడిన పాటలలో కొదువైన బట్టి నా దేహంలో నేను అనుభవిస్తున్నాను అని చెప్పాడు. దేవుని వాక్యం అనగానే వెంటనే కొరడాడు యేసు ప్రభు దేవుని వాక్యం కాదు. దేవుడి వాక్యము అన్న తర్వాత వాక్యం అనే పదానికి నిర్వచనం చూడాల్సిన అవసరం ఉంది. నిర్వచనం చూడకుండా దేవుని వాక్యం అంటే యేసుప్రభు ఓ ఓం, ఈ ఓములు ఓములు గీలు మాట్లాడటం మానేయాల. నిర్వచనం చూడాలి. బంధ గ్రంథంలో మాటకు నిర్వచనము పరిశుద్ధాత్మ ఆ తేటగా తెలియజేస్తాడు. దేవుని వాక్యం అనగా అప్పుడు నిర్వచనం చెప్తాడు ఆయన. యేసుప్రభు ఇక్కడ వాక్యం అనే మాటకి యేసుప్రభు ఇక్కడ అర్థం కాదని చెప్తాడు వాక్యం కరెక్ట్గా. నిర్వచనంలో యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మము, అది వాక్యము. ప్రకటించుటకు నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘంలో పరిచారకుడైంటిని. దేవుని వాక్యము జాతీయ స్టేట్మెంట్ జాతి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని మనుషులు ఎలాగూ ఆలోచన చేయాలో తెలియాల్సిన అవసరం ఉంది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము దేవుడైన యేసుప్రభు వాక్యం అండి. సమయాన్ని బట్టి నిర్వచనం ఉంటుంది. సమయ సందర్భాల్లో నిర్వచనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ దేవుని వాక్యం యేసుప్రభు అంటాం కాదు. కాబట్టి యేసుప్రభు దేవుని వాక్యం కాబట్టి ఆదిలో ఓం ఆం, యేసుప్రభు ఓం ఆం కాదు. అలా కాదు, ఓం వాములు అంటాం కాదు. మాటకు నిర్వచనం చూడడం చాలా ప్రాముఖ్యంగా అవసరం. కాబట్టి దేవుని గ్రంథాన్ని గౌరవించిన మనుషులు ఆ వాక్యం ఎలాగో ఉపయోగించబడిందో పట్టించుకొని మనుషులు నోటికొచ్చిన ఓం వాములు మాట్లాడుతుంటారు. కాదు వాస్తవ లక్ష్యం. దేవుని వాక్యం అనే పదం ఇంకో చోట ఉపయోగించబడింది. మీకు తెలుసంటే వంశవార్త 17వ అధ్యాయంలో 17 వచనం. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. యేసుప్రభు సత్యం కాదు, ఈ వాక్యమే సత్యం. మాట్లాడింది ప్రభువుని యేసు. ఈ వాక్యమే సత్యమని మాట్లాడింది ప్రభువుని యేసు. వాక్యం సత్యం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి వాక్యం సత్యం అంటే అర్థం ఉదాహరణ ఏంటి మనం ఆలోచించాలి. ప్రభువుని యేసు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీటి వల్ల రక్షణ పొందుదురు. వాక్యమే అది.